గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటి సమస్యలను అధిగమించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన జల్ జీవన్ మిషన్ నిధులను గత వైసీపీ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోలేకపోయిందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఏలూరు జిల్లా భీమడోలు మండలం వడ్లపట్ల గ్రామంలో గ్రామస్తులు దాహార్తిని తీర్చడానికి బీజేపీ పార్టీ నాయకులు వర్దినీడి కాపిరాజు సొంత నిధులతో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంకును ఎమ్మెల్సీ వీర్రాజు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు నూతన వస్త్రాలను ఎమ్మెల్సీ చేతుల మీదుగా పంపిణీ చేశారు. సేవా కార్యక్రమాలు చేపట్టడం ద్వారా ప్రజల్లో మంచి గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్సీ దాతలను అభినందించారు. నెక్స్ట్ మా చెల్లి చేత మీద మా చెల్లిని సిస్టర్ పెద్ద మా అమ్మగారి పేరు మీద వీడు పెట్టేవాడు చేత మహాలక్ష్మి. ఇంకో చెల్లిదమ్మా రాష్ట్ర మాజీ అధ్యక్షులు తీసుకోమ్మ. వేసవికాలంలో దాహార్తి తీర్చాలనేటువంటి సదుద్దేశంతో మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు పార్టీ తరఫున వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నారు. గత ప్రభుత్వం జలజీవన్ మిషన్ అనే కార్యక్రమాన్ని గత ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. అయితే ఆ ప్రభుత్వం ఈ జలజీవన్ మిషన్ యొక్క నిధులను వినియోగించుకోవడంలో ఘోరంగా వైఫల్యం చెందింది. మరలా ఈ శాఖకి సంబంధించిన మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఈ జలజీవన్ పథకాన్ని పునరుద్ధరించాలి, సమయాన్ని పెంచాలి అని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంలో వారు చాలా శ్రద్ధ వహించి ఆల్రెడీ ప్రధానమంత్రి గారికి, అలానే జలజీవన మంత్రి గారికి, కేంద్ర జలశక్తి మంత్రి గారిని కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని మన రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడానికి వారు పూనుకున్నారు. దానికి కేంద్రం అన్ని విధాలుగా కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలియజేస్తూ ఈ యొక్క నిధులు మరలా కూడా పునరుద్ధరించాలి, మరలా కేటాయించాలనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మధ్యలో ఈ నీరు సరిగా లేని సమయంలో కపిరాజు గారి కుటుంబం ఈ గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు వారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్.